సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథలు కవిత్వం ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు ఒక చిన్న కథను వినిపించబోతున్నాను. కథ పేరు సాయం సేయంగా. కథన కవిత్వం అంటారు కదా, అలాంటి కథగా మీరు అనుకోవచ్చు. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. సాయం సేయంగా. వెలుగు రేఖలతో పాటు ఇంటికి వచ్చిన భర్తని చూసి భార్య ముఖం తెరిపిన పడింది. యాడికి పోయావు చెప్పా పెట్టకుండా? ఆ ఏడ్చేదేదో ఇద్దరం కలిసి ఏడుద్దాంగా. పేణం ఎంత తన్నుకులాడిందో, ఎన్ని కీడు ఆలోచనలు ఎత్తుకున్నాయో. కోపం, ఏడుపు కలగలిసిన గొంతు వణుకుతుంది. నీకో కథ చెప్తా, రా కూసో. ఒడిని చూపి చేతులు సాచినాడతను. ఆమె పసిపిల్లలా మారింది. ఆమె జుత్తులో వేళ్లు కదుపుతూ కథలోకి దారులు వేశాడతను. ఆ నిర్మానుష్య రాత్రిలో వీధి దీపం, ఖాళీ బెంచి రెండు నన్ను పిలిచాయి. రా, కాసేపు వచ్చి కూర్చో. ఏ ఊరు? ఇంత పొద్దుపోయిందాకా ఎందుకు తిరుగుతున్నావు అని ప్రశ్నలు అడగనులే. మనసున్న మనిషి ఒకడు ప్రతిరోజు మంచినీటి సీసా, 2 బిస్కెట్ ప్యాకెట్లు ఉంచి వెళతాడు. కాస్త పానీయం పుచ్చుకుంటావా? పిమ్మట కొంచెం ఎంగిలిపడు. అలసిపోయినట్లు కనపడుతున్నావు. రవంత విశ్రమించు. కునుకు పెడితే కలతలన్నీ మర్చిపోతావు అని. లేచావా? బలిసిన దోమలను తరుముదామంటే చలికి మరింత వణికి ముడుచుకుపోతావని ఆగాను. వెలుతురు వచ్చాక నువ్వే దారి పడతావులే. అలిగి వచ్చిన నీకు అమ్మా నాన్న ఉండే ఉంటారు. బ్రతుకు ఏడవలేక నైరాస్యంలో కొట్టుమిట్టాడుతున్న నీకు భార్యా బిడ్డలు ఉండే ఉంటారు. అమ్మా, నాన్న ఏడి అని బిడ్డలు అడుగుతారు. ఇల్లాలు ఆందోళన చెందిన మనసుతో, కన్నీరు ఊరే కళ్ళతో రహదారిని వెతుక్కుంటూ ఉంటుంది. ఇంటికి వెళ్ళు నాయనా. వలస బతుకులు, సంచారుల బతుకులు ఇంతే. తాత్కాలికంగా వేసుకున్న నీ గుడిసె ముందు రాత్రి వేసిన రంగుల ముగ్గులు నీకు స్వాగతం పలుకుతాయి. పగలంతా బతుకు యుద్ధం చేసిన రాత్రి వచ్చే రంగుల కలలకు ఈ రంగవల్లులు ఉద్దీపన. కడుపు చూసే అమ్మ, గుండె పంచే ఆలి, ధైర్యమిచ్చే నాన్న, బతుకుపై తీపి ఆశ కలిగించే బిడ్డలను వదలబోకు నాయనా. ఒంటరితనం శిక్ష వేసుకోకు. వస్తువులు కూడా తోడు వెతుక్కుంటాయి. చెట్లు కూడా వేళ్లతో ఆత్మీయంగా అల్లుకుంటాయి. వెళ్ళు, ఇంటికి వెళ్ళు అని మెత్తంగా మందలించాయి. పార్కులో మనుషులు మాయమయ్యాక అతనొక్కడే లోపలికి వెళ్ళాడు. నీటి సీసా, 2 బిస్కెట్ ప్యాకెట్లు ఉన్న సంచిని అక్కడ తగిలించి బెంచికి, వీధి దీపానికి నమస్కరించి ఇంటి దారి పట్టాడు. సాయం సేయంగా. వనజ తాతినేని కథన కవిత్వం విన్నారు కదా. ఈ చిన్న కథ మీకు నచ్చిందా? విదేశాల్లో నానా అవస్థలు పడుతున్న H1B యువ కుటుంబాల యాతనలకు సహానుభూతిగా ఈ కథ రాశాను. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే ఈ కథను షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. ఈ కథ
పూర్తిగా విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.